రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చే సినిమాకు బ్రేకులు పడ్డ సంగతి తెలిసింది. ఎందుకనంటే గేమ్ చేంజర్ సినిమా ఇక ఆ సినిమా విడుదల కావడం, ఇక దాని ప్రమోషన్లా పాల్గొనడం, ఫలితం తారుమారు కావడం ఇవన్నీ జరిగినాయి. ఇక కనుక ఇక జరంతా బ్రేకు ఇచ్చి మళ్ళీ ఇప్పుడు మొదలు పెడుతున్నారంట తదుపరి షెడ్యూల్. ఇక ఇప్పటికే బుచ్చిబాబు అన్ని సిద్ధం చేసి పెట్టిండంట. హైదరాబాద్లోనే పెద్ద సెట్లను నిర్మించిండట. అయితే ఈ సెట్లు కేవలం రాత్రి సన్నివేశాలకు షూటింగ్ చేసే సెట్లు నిర్మించారట. ఇక ఎట్లనో రాత్రి సన్నివేశాలు కాబట్టి ఇక దానికి అనుగుణంగానే ప్రత్యేకమైన సెట్లు నిర్మించినాయంట. అప్పటి కాలంలో నడిచే కథ కాబట్టి ఇప్పుడు వాతావరణానికి ప్రతిబింబించేలాగా సెట్లన్నీ ప్రత్యేకంగా వేసిరట. ఇక పోతే ఫిబ్రవరి 1 ఇక రేపటికెళ్ళి రామ్ చరణ్ ఈ షూటింగ్ లా పాల్గొనబోతున్నాడంట. ఇక మళ్ళా చూస్తే రేపటి రోజు నుంచి ఆయన రాత్రి పూట సన్నివేశాలు కావటంతో రాత్రి మాత్రమే షూటింగ్ హాజరవుతున్నాడంట. అంటే పగలంతా విరమణ తీసుకుంటాడు అని అనుకోవచ్చు. ఇక వండుకోవడానికి ఇట్లా ఆయన పగలే చేస్తాడు. అయితే షూటింగ్ నైటు మొత్తం చేస్తారా లేకుంటే కొన్ని గంటల పాటు వేసి ప్యాకప్ చెప్పి సర్దుకొని పోతారా అన్నది మాత్రం తెలియదు. కానీ ఇప్పుడు రామ్ చరణ్ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సిద్ధమైనట్లుగా తెలుస్తున్నది. ఇక ఈ సినిమాలో ఆయన భారీ తలను గడ్డం పెంచిండంట. అంతేకాదు ఇక ఆయన శరీరం గిట్లా మరింత దృఢంగా మార్చిండంట. చాలా ధీటుగా బలంగా కనిపించబోతున్నాడంట. ఎందుకనంటే పాత్ర జరంతా రగడ్డుగా ఉండడంతో ఇక దానికి తగ్గట్టుగానే ఆయన సిద్ధమైందని తెలుస్తున్నది. అయితే మళ్ళసారి హీరో రామ్ చరణ్ ని మాసు అవతారంలా తెర మీద చూపించే అవకాశం అయితే ఉన్నది అని అంటున్నారు. ఇక చరణ్ రూపురేఖలు ఇట్లా మొత్తం విభిన్నంగా ఉండబోతున్నాయి అని అంటున్నారు. ఇక ఆయన రూపురేఖలు గిట్లా ఇప్పటి వరకు ఆయన జీవితంలో సినీ జీవితంలోనే ఊహించని రూపురేఖల్లా మారబోతున్నాయని చిత్ర యూనిట్ సభ్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక అంటే ఇక రాత్రిపూట సన్నివేశం కాబట్టి ఇక ఎట్లనో ఇక భారీ ఆకారంతో కనిపించబోతున్నాడని వార్తలు అయితే వినబడుతున్నది. ఇక రేపటికెళ్ళి షూటింగ్ మొదలవుతుంది కాబట్టి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు రేపటి రోజున తెలిసే అవకాశం అయితే ఉన్నది. మగధీర సినిమాల కాలభైరవ వంటి రామ్ చరణ్ ని మళ్ళా చూడబోతున్నాం అంటారా? ఇక మీకేమనిపిస్తున్నది? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడుగు గంట ఉంటుంది, అది కూడా నొక్కరి మళ్ళొస్తా.